మరి మీరు తానా ప్రెసిడెంట్ అయ్యుండి అంటే మీరంటున్నారు అంటే అది ఎవరికీ రాలేదు ఆలోచన అని. బట్ అందరూ సపోర్ట్ చేయకపోవచ్చు. మీకు ఇలాంటివేమన్నా హర్డల్స్ వచ్చాయా? ఉన్నాయండి. అంటే డెఫినెట్‌గా ఇప్పుడు మనకి మన భావదరిద్రం ఏంటంటే ఈరోజు తానా అనేది ఫస్ట్ ఆర్గనైజేషన్. తర్వాత ఆట, నాట, టాట, పాట, బాట యూ నేమ్ ఇట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. తప్పులేదు. అంటే మనకి ఎప్పుడైనా కానీ సేవ చేయడం కోసం మనం పోటీ పడటం అనేది తప్పులేదు. కానీ ఒకే సేవని 10 మంది చేయటం అనేది మీనింగ్లెస్. ఇప్పుడు ఇఫ్ యూ డూ సంథింగ్ డిఫరెంట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. కానీ వాళ్ళ స్కాలర్షిప్స్ మీరు వెతకండి, దరిదాపుగా ఒక 1000 ఆర్గనైజేషన్స్ ఇండియాలో స్కాలర్షిప్స్ కోసం ఉన్నాయి. సో సేమ్ థింగ్ ఇప్పుడు కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. యూ నేమ్ ఆల్ ద నేషనల్ ఆర్గనైజేషన్స్, nothing but they do exactly same drama, hangama. And I wasn't there. Unfortunately, I'm not blaming other people. I wasn't there, but I didn't realize until I get out and see what the other world is. ఈ రోజు చూస్తే బయట ప్రపంచం చాలా పెద్దండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. మేము ఒక్క చావులకే కాదు, అంటే టీమేడ్ అనే ఆర్గనైజేషన్ కేవలం ఏదో చనిపోయిన బాడీలు ఇండియా పంపించడమే కాదండి. సో వీ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. దరిదాపుగా ఇప్పటికీ ఒక 21 మందిని జైల్లోంచి బయటకు పట్టుకొచ్చాం. ఓకే. సో నోబడీ నోస్ దట్. ఎందుకంటే మెంటల్ హెల్త్ వలన చిన్న చిన్న ఇష్యూస్ వలన మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్లో స్టక్ అయిన వాళ్ళు, తర్వాత జైల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కనుక మేము టైమ్లీ ఆ లీగల్ ఎయిడ్ కనుక ప్రొవైడ్ చేసి బయటకు తీసుకురాకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏదైనా మెంటల్ హెల్త్ ఫెసిలిటీలోనో జైల్లోనో మగ్గిపోయేవాళ్ళు. వాళ్ళని బయటకు పట్టుకొచ్చి ఇండియా పంపించాము. కొన్ని వేల మందికి మేము గేట్ ఇమిగ్రేషన్ ఎయిడ్, అంటే ఆ స్టూడెంట్స్కి, అంటే వీ డోంట్ ప్రొవైడ్ కంప్లీట్ లీగల్ సర్వీస్ బట్ అట్లీస్ట్ వీ గైడ్ దెమ్. సో హౌ టు నావిగేట్ త్రూ ద సిస్టమ్. టెంపరీగా క్వశ్చన్ ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయర్తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి, తర్వాత ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా డీల్ చేయాలి, చిన్న చిన్న ఇష్యూస్, లీగల్ ఇష్యూస్. మా వాలంటీర్ గ్రూప్లో వీ హ్యావ్ డాక్టర్స్, వీ హ్యావ్ అటార్నీస్, వీ హ్యావ్ అకౌంటెంట్స్, వీ హ్యావ్ ఇంజనీర్స్, వీ హ్యావ్ సోషల్ వర్కర్స్. సో వాళ్ళ సహాయంతో ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో వీ పుట్ ఆల్ దీస్ ఈ వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు వాలంటీర్గా వచ్చి మాతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సహాయం తీసుకొని తెలుగు వాళ్ళు కాదు మన భారతీయులందరికీ సహాయం చేయడం అనేది దట్ ఈస్ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్. నేను నిన్నే బయటికి వెళ్ళాను, ఎక్కడికో ఎవరో అడుగుతున్నారు మీరు రేపు మోహన్ గారిని కలుస్తున్నారంట, అది మీ ఓన్లీ తెలుగు వాళ్ళకేనా అని. నాకు మొత్తం, నాకే కాదు వాళ్ళకి కూడా మొత్తం ఆన్సర్స్ వచ్చేసాయి. ఐ మీన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్, అందరూ ఇండియన్స్కి మీరు అంటే నేను ఏదో చిన్నగా తెలుసుకోవాలనుకున్నాను, ఇది పెద్ద సముద్రం లాగా ఉంది. మీ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలంటే ఐ థింక్ చిన్న ఇంటర్వ్యూ ఆర్ ఒక 1 hour ఇంటర్వ్యూ సరిపోదేమో. తెలియదండి, అంటే బయట ప్రపంచానికి మేము చేసే పని తెలియదు. ఎందుకంటే ఇవాళ ఒక కల్చరల్ ఈవెంట్ చేసాము, ఒక సినిమా హీరో వచ్చాడు, దట్ గెట్స్ మెయిన్ అటెన్షన్. కానీ మేము చేసే పని అంతా కూడా బిహైండ్ ద సీన్. ఎందుకంటే ఒకటి, చనిపోయిన వాళ్ళ డిగ్నిటీని కాపాడాలి. అది దాంట్లో యాక్సిడెంట్స్ ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి, మర్డర్స్ ఉంటాయి, తర్వాత అనుకోని న్యాచురల్ డెత్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ డిగ్నిటీ కాపాడటం అనేది మా ప్రధాన లక్ష్యం. అంటే ముఖ్యంగా మనం ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా చచ్చిపోయారంటే అయ్యో ఎలా అంటారు ముందు. దట్ ఈస్ ఓకే, ఇట్స్ న్యాచురల్ ఐడెంటిటీ. దెన్ దే స్టార్టెడ్ లైక్ డైసెక్టింగ్. ఓ చనిపోయాడా, సూసైడా, మర్డరా, లేకపోతే ఎవరైనా ఉన్నారా, ఏమన్నా లవ్ చేశాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అని వస్తాయి. అందుకని చెప్పి మా పాలసీ ఏంటంటే వీ నెవర్ ఆస్క్ హౌ ఇట్ హ్యాపెన్. వీ జస్ట్ నీడ్ టు నో దట్ యాక్సిడెంటా, సూసైడా, దట్స్ ఇట్. బట్ వీ నెవర్ పబ్లిసైజ్ ఎనీవేర్ అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మేము చేయం. ఇండైరెక్ట్గా ఫ్యామిలీస్ హెల్ప్ చేస్తాం. దాంట్లో ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కానీ, ఏదైనా న్యాయసమైనటువంటి సలహా కావాలన్నా కానీ వాళ్ళకి సహాయం చేస్తాము. కానీ మేము చేసిన వర్క్ ఎక్కడ కూడా మేము పబ్లిసిటీ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎవరికైతే హెల్ప్ చేస్తామో ఆ కుటుంబాలకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంబసీస్కి, లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ తప్ప బయట ప్రపంచానికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అందుకని చాలామందికి మేము ఏం చేస్తున్నామో తెలియదు.